హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2కి గ్రూప్ 3కి సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయి, ఇందులో మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా చదవాలి, మనం 11 టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మనం 100 అబోవ్ మినిమం 100 అబోవ్ స్కోర్ చేయాలి. 100 అబోవ్ స్కోర్ చేయడం అంటే సింపుల్ అయితే కాదు, చాలా కష్టం. మ్యాక్సిమం 90లోనే ఉండిపోతారు. నేనైతే 90లోనే ఉండిపోయా. 100 అబోవ్ క్రాస్ చేయాలంటే మనం చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో ఉండే టాపిక్స్ మనం ఎలా వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో మనకి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈ 3 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇవి రెండు కరెంట్ అఫైర్స్కి సంబంధించినవే. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మళ్ళీ ఎక్కువ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం అప్డేట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. జనరల్ సైన్స్లో వచ్చేసి మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి 4th టాపిక్ ఉండడం జరుగుతుంది. 5th టాపిక్ వచ్చేసి మనకి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ. 6th టాపిక్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ ఇండియా. 7th టాపిక్ వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. 8th టాపిక్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 9th వచ్చేసి సోషల్ ఎక్లూజన్, రైట్స్, ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. 10th టాపిక్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్. 11th టాపిక్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్. గ్రూప్ 3కి అయితే 8th క్లాస్ స్టాండర్డ్, గ్రూప్ 2కి అయితే మనకి 10th క్లాస్ స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ 11 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ అందరం 11 టాపిక్స్ చదవాలి, 11 సబ్జెక్ట్స్ చదవాలి అనుకుంటాం. కాకపోతే ఇందులో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన మెయిన్ అయితే 5 ఉంటాయి. సో మనం ఇక్కడ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చూస్తే కరెంట్ అఫైర్స్లో మనకి 2 టాపిక్స్ కవర్ అయిపోతాయి. మనకి నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్. ఇక్కడ మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి 2 కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. ఇక్కడ నుండి మనకి 30 to 40 మార్క్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో మన పేపర్ 1లో ఎక్కువ స్కోర్ చేయాలంటే మాత్రం మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ 2 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ వచ్చేసి మనకి 10 to 20 మధ్యలో రావచ్చు అని గెస్ చేస్తున్నా, చెప్పలేం మనం. ఒక్కొక్క టాపిక్ ఒకవేళ ఎగ్జామినర్ ఎలా ఇస్తారో తెలియదు కదా, ఒక్కో టాపిక్ నుండి ఎక్కువ ఇవ్వచ్చు లేదంటే తక్కువ ఇవ్వచ్చు. బట్ మనం మినిమం చదువుకొని ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ చదువుతూ జనరల్ సైన్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ చూసుకోవాలి. సో ఇక్కడ మనకి వరల్డ్ జాగ్రఫీ, ఈ జాగ్రఫీకి సంబంధించే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇవి 2 ఒక్కదానికి చెందినవే. ఆల్మోస్ట్ మనం కరెంట్ అఫైర్స్ నుండి చదువుతూ ఇవి కవర్ చేయొచ్చు. జాగ్రఫీ ఇది చదువుతూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇందులోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, కల్చర్ అంటే మనకి ఆల్రెడీ మన ఇండియన్ హిస్టరీ చదువుతాం కదా, ఇండియన్ హిస్టరీలో కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, తెలంగాణ అంటే ఇది మనకి తెలంగాణ హిస్టరీలో టోటల్ కవర్ అవుతుంది. పాలసీస్ అంటే మనకి ఆల్మోస్ట్ ఇది మనకి ఎకానమీలో, సోషియాలజీలో కవర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సొసైటీ, సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్, ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఇది మనకి సామాజిక శాస్త్రం, సోషియాలజీ నుండి కవర్ అవుతుంది. సో మనం ఇక్కడ చదవాల్సింది వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఒకటి చూసుకోవాలి, లాజికల్ రీజనింగ్ ఒకటి చూసుకోవాలి, ఇంగ్లీష్ ఒకటి చూసుకోవాలి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జోగ్రఫీ. సో మేజర్ మనం ఫోకస్ చేయాల్సిన పేపర్ 1లో వచ్చేసి ఈ 5 టాపిక్సే. మిగతా
మిగతా 5 టాపిక్స్ అనేవి మనకి ఆల్రెడీ అక్కడ పాలిటీ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది, హిస్టరీ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది, సోషియాలజీ సెకండ్ పేపర్లో కవర్ అవుతుంది, పాలసీస్ అనేది మనకి పేపర్ 3 ఎకానమీలో కవర్ అవుతాయి. సో అక్కడ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఇక్కడ మనం ఈ మేజర్ 5 టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మనకి ఎక్కువ స్కోర్ రావాలంటే 100 ఎబో స్కోర్ టార్గెట్ పెట్టుకోవాలి. 100 ఎబో చేసిన వాళ్ళే మనం పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఈ 3 ఖచ్చితంగా ఎక్కువ మంది చదివి స్కోర్ చేయగలరు. కానీ జనరల్ స్టడీస్ అనేది ఎక్కువ సబ్జెక్ట్ అనేది పెద్ద ఓషియన్ లాంటిది. సో మేజర్గా ఇక్కడ స్కోర్ చేసిన వాళ్ళే జాబ్లో ఉంటారని కూడా చెప్పవచ్చు. మనకి ఎకానమీ, పేపర్ 1 ఈ 2 ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కువ స్కోర్ చేయాలంటే మనం ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, జాగ్రఫీ. ఇక మిగతాయన్నీ ఆల్రెడీ అందులో వేరే సబ్జెక్ట్స్లో వేరే పేపర్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మనం పేపర్ 1 చదివేటప్పుడు ఎక్కువ టార్గెట్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్ మినిమం 6 మంత్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ వచ్చేసి మనకి 3 మంత్స్ లోపల ఎక్కువ అడుగుతున్నారు. 3 మంత్స్ లోపల ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. 6 మంత్స్కి సంబంధించి కొన్ని అయితే 1 ఇయర్ వరకు ఈవెంట్స్, స్పోర్ట్స్, అవార్డ్స్కి సంబంధించి 1 ఇయర్ వరకు చూసుకోవాలి. నేను ప్రిపేర్ అయ్యేవైతే 6 మంత్స్ అయితే ఖచ్చితంగా పర్టికులర్గా 6 మంత్స్, 3 మంత్స్ అయితే ఎక్కువ ఫోకస్ చేస్తూ బిట్టు 3 మంత్స్ చదువుకొని 6 మంత్స్ వరకు కవర్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్, స్పోర్ట్స్కి సంబంధించి, ఈవెంట్స్కి సంబంధించి ఒక 1 ఇయర్ వరకు చూసుకోవాలని నా అభిప్రాయం. సో నేనైతే ఇలానే ప్రిపేర్ అవుతున్నాను. జనరల్ సైన్స్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ నుండే మనకి ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఇది ఒకసారి చూడాలనుకుంటున్నా. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఆల్రెడీ జాగ్రఫీలో చదువుతాం కాబట్టి జాగ్రఫీలోనే ఇది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది మనం జాగ్రఫీ చదివేటప్పుడు ఇండియన్ జాగ్రఫీ ఎక్కువ ఫోకస్ చేయాలి. మనకి ఇండియన్ జాగ్రఫీ నుండి ఎక్కువ వస్తాయి. తర్వాత తెలంగాణ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ నుండి లాస్ట్ టైం అయితే తక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. వరల్డ్ జాగ్రఫీ సిలబస్ టూ మచ్గా ఉంది. సో దాని నుండి వెయిటేజ్ అనేది తక్కువ ఇచ్చారు. ఇండియన్ జాగ్రఫీ ఎక్కువ ఫోకస్ చేస్తూ తెలంగాణ జాగ్రఫీ నుండి కూడా కొన్ని చూసుకోవాలి. హిస్టరీ ఇవన్నీ మనకి ఇక్కడ నిర్మాణాలు, కళలు, కావ్యాలు అంటే గ్రంథాలు, నిర్మాణాలకు సంబంధించి వీటి నుండి ఎక్కువ రావడం జరుగుతుంది. సో కవులు వీటికి సంబంధించిన ఎవరి కాలంలో వస్తారు, నెక్స్ట్ వాళ్ళు రాసిన గ్రంథాలు ఇలా చదువుకోవాలి మనం కల్చర్ అనగానే. ఈ టాపిక్స్కి సంబంధించి నేను ఫాలో అవుతున్న బుక్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసి డైలీ న్యూస్ పేపర్ అండ్ మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియానే ఫాలో అవుతున్నాను. జనరల్ సైన్స్ వచ్చేసి నా దగ్గర ప్రసన్న హరికృష్ణది ఉంది. సో అందులో కవర్ అవుతాయి అనుకుంటున్నాను. సో నేనైతే ఆ బుక్ ఒక్కటే ఫాలో అవుతున్నాను. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి వివన పబ్లికేషన్స్ తీసుకున్నాను. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణకి సంబంధించి విన్నర్స్ ఫాలో అవుతున్నాను. సో హిస్టరీ, కల్చర్, హెరిటేజ్ ఇన్ ఇండియాకి కూడా విన్నర్సే సీనియర్ బుక్ ఫాలో అవుతున్నాను. సొసైటీ, కల్చర్, హెరిటేజ్ మనకి లిటరేచర్కి నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ చూస్తున్నాను. అకాడమీ కూడా చూడండి. అకాడమీలో చాలా కంటెంట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. సో అది చదవడం వీలు కాదనుకొని షార్ట్ టైంలో ఎక్కువ చదవాలి కాబట్టి నేనైతే పిఎన్ఆర్ఏ ఫాలో అవుతున్నాను. అకాడమీ కూడా ఉంది కానీ నాకున్న టైంలో ఎక్కువ అంత కంటెంట్ చదవలేను, అకాడమీ ఫాలో అయ్యే టైం లేదు అని పిఎన్ఆర్ తీసుకున్నాను. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్న పాలసీసే ఎక్కువ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఆ పాలసీస్ అండ్ ఎకానమీ చదివేటప్పుడు కొన్ని వస్తాయి మనకి, అది చూద్దాం అనుకుంటున్నాను. సొసైటీకి సంబంధించి సోషియాలజీ బుక్ చూస్తున్నా, అది విన్నర్స్ పబ్లికేషన్స్ చూస్తున్నా. నేను లాజికల్ రీజనింగ్కి సంబంధించి నా దగ్గర పుప్పాల శివాజీ ఉంది. సో అందులోనే మ్యాక్సిమం ప్రిపేర్ అవుతా, ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ కూడా ఉంది కానీ ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ హెవీ అవుతుంది. సో మన తక్కువ టైంలో అన్ని బీట్స్ ప్రాక్టీస్ చేయడం అంటే ఎక్కువ టైం కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ కాకుండా పుప్పాల శివాజీ బెటర్ అని నా ఫీలింగ్. సో బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి మనకు 10th క్లాస్ స్టాండర్డ్ అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది అండ్ కాంప్రహెన్సివ్ ఉండడం జరుగుతుంది. సో ఈ 3 టాపిక్స్ నుండి చదవాలంటే స్కూల్ బుక్స్ ఆల్రెడీ నేను టెట్కి ప్రిపేర్ అయ్యా కదా, నా దగ్గర అదే బుక్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇలా నేను టార్గెట్ అయితే 100+ పెట్టుకున్నాను.
100+ అంటే రీచ్ అవ్వడం చాలా కష్టం. బట్ మేజర్ మనం ఫోకస్ చేయాల్సినవి వచ్చేసి వాటి మీద, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద, రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ వచ్చినా కూడా అందులో మినిమం 15 ఎబో చేయాలనుకుంటున్నా. ఇంగ్లీష్ నుండి కూడా, ఇంగ్లీషు మనకి 20 క్వశ్చన్స్ వరకు వస్తాయి అనుకుంటున్నా. కాబట్టి సో మేజర్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ మనకి కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా నుండి, వీటి నుండి ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి మనం. మనకి తెలియని టాపిక్ నుండి ఎక్కువ, ఇప్పుడు వరల్డ్ జియోగ్రఫీ టోటల్ చదివితే మనకి ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి అక్కడ మనకి కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ వరల్డ్ జియోగ్రఫీ ఫోకస్ చేస్తూ, మిగతాది టోటల్ చదవకుండా ఎంతో కొంత మెయిన్ మన ఫోకస్ టాపిక్స్ అనేది షార్ట్ టైంలో రివైజ్ చేయాలి. సో నేనైతే ఇలా ప్రిపేర్ అవుతున్నా. మీరు కూడా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఎక్కువ. ఇక కల్చర్ ఇవన్నీ మనకి ఆల్రెడీ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో వస్తాయి. కాబట్టి ఇలా ప్రిపేర్ అవ్వండి. నేనైతే మినిమం ఎవరు ప్రిపేర్ అయినా 100+ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే 100+, 90+లో అందరూ ఉంటారు. 80 to 100 మధ్యలో చాలామంది ఉంటారు. బట్ 100 ఎబో చేసిన వాళ్ళే టాపర్లుగా ఉంటారు. మనకి ఒక 1-2 మార్క్స్తో, 10 మార్క్స్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి ప్రతి మార్క్ అనేది ఇంపార్టెంటే. కాబట్టి ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది పేపర్ 1 అనగానే పెద్ద ఓషన్. మనం పేపర్ 2, పేపర్ 3 అక్కడ స్కోర్ చేస్తూ ఇందులో 60 to 70 తెచ్చుకున్నాం అనుకో, మనకి అసలు ఇంకా చాలా లాస్ అవుతాం. సో ఇది కూడా మనం ఫోకస్ చేయాల్సిందే. కాబట్టి ఇలా చదువుకుందాం అందరూ మళ్ళీ డైలీ టార్గెట్స్ పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. రివిజన్స్ చేయండి. ఇప్పుడు మనకి 3 months ఉంది కదా, 3 monthsలో మనం మ్యాక్సిమం రివిజన్కే ఇవ్వాలి. కొత్త టాపిక్స్ చూసే కంటే ఆల్రెడీ చదివిన వాటికి ఎక్కువ రివైజ్ చేస్తూ చదువుదాం. సో నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.